జటాయుకి స్టార్ట్ అవుతున్నా. నా రూమ్ నుంచి జటాయు 26 కిలోమీటర్స్ ఉంది. 50 మినిట్స్ చూపిస్తుంది. అయితే పక్క గంట పడుతుంది. గంటలో జటాయుకి వెళ్తున్నా. ఈరోజు 5th ప్లేస్ జటాయు నేను విజిట్ చేసేది. అన్నీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ మొత్తం డివోషనల్లో ఉన్నా. లెట్స్ గో టు జటాయు. 200 మీటర్స్ ఉంది. దగ్గరికి వచ్చేసాము. రూట్ చూడండి ఎలా ఉందో. ఇదే రూట్ జటాయు ఎర్త్ సెంటర్. ₹30 పార్కింగ్ టికెట్. కార్ పార్కింగ్కి. లోపల ఇంకెంతెంత తీసుకుంటారో. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక ₹1000 ఏమో ఖర్చు అయింది. జటాయు ఎర్త్ సెంటర్ ఇదే. ఇక్కడ టికెట్ కౌంటరు. మనం ఇప్పుడు ఆ కొండ వరకు వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడంతా కార్ పార్కింగ్. ఈ ఏరియా మొత్తం కార్ పార్కింగ్. ₹30 తీసుకున్నాడు కార్ పార్కింగ్కి. ఇప్పుడు పైకి వెళ్ళి దానికి ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 500 or 600. చాలా బాగుంది. క్లైమేట్ బాగుంది. ఫస్ట్ ఈరోజు అదృష్టం. క్లాక్ రూమ్, టాయిలెట్స్, ఎంట్రీ పాయింట్, చెక్ ఇన్, కేబుల్ కారు. నాకు ఇది కొంచెం కమర్షియల్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇది కమర్షియల్ అనిపించిందో లేదో చెప్పండి. పైకి బై వాక్ వెళ్తే ₹325 టికెట్ అంట. మధ్యలో డ్రింకింగ్ వాటర్, రెస్టింగ్ ప్లేస్ ఉంటుందంట. 1 కిలోమీటర్ అంట పైకి ఎక్కడం. 826 స్టెప్స్ ఉన్నాయంట పైకి. ఓన్లీ క్యాష్ పేమెంటే. మనం నడిచెక్కడానికి కూడా ₹325 ఒక్క పర్సన్కి. నాకు నిజంగా జటాయుకి నేను ఇది సెకండ్ టైం రావడము. నాకు అప్పుడు కూడా ఇది కమర్షియల్ అనిపించింది. ఇప్పుడు కూడా నాకు కమర్షియల్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకా అడుగడుగున సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి ఫుల్గా. వాక్వే ఎంట్రీ అంట. ఈ నుంచి ఇప్పుడు కావాలని మనల్ని కొండంతా ఎక్కిపిస్తాడు. వెళ్ళే వాళ్ళని డైరెక్ట్గా కేబుల్ కార్లో వదలడు వాడు. కొంతసేపు మనల్ని ఆడ కూర్చోబెట్టి బ్యాచెస్గా మనల్ని పంపిస్తాడు అనమాట. మనం కేబుల్ కారు తీసుకుంటే అప్ అండ్ డౌన్ మొత్తం అంతా ఎంట్రీ టికెట్ అంతా కలిపి ₹660 ఎంతో. నేను ఆల్రెడీ వచ్చా కాబట్టి నేను స్టెప్స్ ఎక్కుతున్నా. ఎక్కగలుగుతానో లేదో నాకు తెలియదు. డబ్బులు సేవ్ చేద్దామని కథలు. మనకి ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్, స్మోకింగ్ ఐటమ్స్ అలో లేదు. అయితే నేను థమ్స్అప్ బాటిల్ కొనుక్కున్నా. అలో లేదనేసి మళ్ళీ వెనకాలకి పోయి నా దగ్గర థర్మల్ బాటిల్ ఉంటే దాంట్లో వేసుకొని తీసుకొని వెళ్తున్నా. పైన ఏం ఫుడ్ దొరకదు అసలు. ఏం దొరకదు. పైకి వెళ్ళిన తర్వాత ఆకలికి చచ్చిపోతాం. అందుకే అమ్మా ఇవన్నీ స్టెప్స్. పెద్ద వ్లాగర్ అయిపోయినా నేను. స్టెప్స్ 10 స్టెప్పులు ఎక్కలేక ఎంత ఎక్కింటా 40 స్టెప్పులు ఎక్కినా అంతే. అప్పుడే థమ్స్అప్ బ్రేక్. అమ్మగా ఉంది థమ్స్అప్ కూడా. దొరకదు కాబట్టి ఇక్కడ. అదేదో ఒకటి ఉంటుంది, మెంటల్ పీస్ బాగాలేదు అనేసి ట్రెక్కి వస్తే ఫిజికల్ హెల్త్ కూడా బాగాలేదని అర్థమయ్యింది అని. అమ్మా ఓకే, మెల్లమెల్లగా ఎక్కేస్తాం. దీని టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. మధ్యలో ఏం బ్రేక్ ఉండదు. ఎప్పుడన్నా రావచ్చు. నేను పొద్దున్నే వచ్చా కదా, సో పెద్ద క్రౌడ్ లేదు. కానీ ఇంకా మీరు లేట్గా వచ్చేది కొద్దీ, వీకెండ్స్ వచ్చే కొద్దీ ఫుల్ క్యూ ఉంటుంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ అలవ్ లేదు లోపల. ఇది నాకు ఓవర్ హైప్ అని నేను చెప్పను. మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు దాన్ని వచ్చి ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం రాలేం కాబట్టి వచ్చి ఇక్కడ అది స్పెషాలిటీ కాబట్టి చూడడం 100% ఓకే. మనం ఇంకా 143 స్టెప్స్ ఎక్కాలి. వాడు అలా చెప్తున్నాడు కానీ చాలా ఉన్నాయి ఎక్కడానికి. స్టెప్స్ అంటే స్టెప్స్ ఓన్లీ ఆ స్టెప్సే కౌంట్. ఇట్లా నడిచేది ఉంటే కౌంట్ లేదు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ జటాయు ఉంది.
ఇంకొక నాకు తెలిసి ఒక 150-200 స్టెప్స్ ఉంటాయి, రీచ్ అయిపోతాం. ఓపిక ఉండే వాళ్ళు ఒక్కరే స్టెప్స్ చూస్ చేసుకోండి. అండ్ ఎండాకాలంలో అయితే అస్సలు వద్దు, తట్టుకోలేరు ఎండ. నేను ఇంత పొద్దున్న వస్తేనే చెమటలు ఇట్లా గారిపోతున్నాయి చూడండి, ఫేస్ అంతా మాడిపోయింది. నడవలేని వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు మంచిగా. 5 minutesలో మనము కిందికి వెళ్ళిపోతాం, 5 minutesలో పైకి వస్తాం. పైకి ఎక్కిన తర్వాత ఇది టాప్ వ్యూ. మనం ఇన్ని స్టెప్స్ ఎక్కి వచ్చాము, పైనుంచి కూడా చాలా బాగుంది వ్యూ. అయితే మస్తుంది వ్యూ పైకి వచ్చిన తర్వాత. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. అది కేబుల్ కార్. మొత్తం స్టెప్స్ ఎక్కిన తర్వాత టాప్ వ్యూ చాలా బాగుంది. డెడికేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ అండ్ హానర్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా లేడీసే ఉంటారు, ఉమెన్సే. అండ్ కింద మెన్స్ ఉన్నారు కానీ పైన వర్క్ చేసేది మొత్తం ఉమెన్సే ఉన్నారు. ఇక్కడ క్లియర్గా దీని గురించి కంప్లీట్ మొత్తం రాశారు. పైకి మెట్లు ఎక్కొస్తాం కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళలేకపోతే 1 way కేబుల్ కార్ టికెట్ అవైలబుల్ ఉంది. మీరు అలా కూడా వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు. ఇక్కడ లోపల రాముడు టెంపుల్ ఉంది. బయట చెప్పులు వదిలేసారు, చెప్పులు వదిలి లోపలికి వెళ్ళాలి. అదండి, వెళ్ళి చూద్దాం. జటాయు రామ టెంపుల్ ట్రస్ట్. మనం ఇది కావాలంటే డొనేట్ చేయొచ్చు వాళ్ళకి. మనం 250 రూపీస్ ఇస్తే కోతులకి ఫుడ్ పెడతారు అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎండ ఒక్కటే ప్రాబ్లము, కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మైక్ పోయింది, అందుకే చాలా గట్టిగా మాట్లాడాల్సింది వస్తుంది. లోపలికి వెళ్ళి రాముడిని దర్శనం చేసుకొని వద్దాం. అంటే చాలా బాగుంది, అందుకే వాళ్ళు కూడా అంత డబ్బులు తీసుకుంటున్నారు ఇది చూడడానికి. మంచి ఒక 3 గంటలు 4 గంటలు పడుతుంది ఇక్కడికి వస్తే. అంటే నడుచుకుంటూ వస్తే, మీరు నడవకుండా వస్తే ఏమంత పట్టదు. అండ్ ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది, నైస్. అదిగోండి పైన జటాయు, ఇప్పుడే చూసేసి కిందికి వస్తున్నా. మీరు వర్కలా వస్తే పక్క జటాయుకి రండి. మీకు కుదిరితే నాలాగా స్టెప్స్ ఎక్కి రండి, కుదరకపోతే డబ్బులు ఇచ్చి కేబుల్ కార్ ఎక్కేసి రండి. బట్ మస్ట్ విజిట్. 3D ప్రింట్ వేసి, అసలు ఇప్పుడు ఏంది అది వరల్డ్లోనే లార్జెస్ట్ స్కల్ప్చర్ అంట ఇప్పుడు అది. సో పక్కా విజిట్ చేయండి, నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకు ఈ స్టెప్స్ అన్నీ కావాలనే పెట్టాడు అనిపిస్తుంది. ఇట్లా పెట్టచ్చు కదా బ్రో చక్కగా, ఇట్ట దిప్పి అట్ట దిప్పి అట్ట దిప్పి అట్ట దిప్పి ఎందుకన్నీ? అంటే మేము డబ్బులు కట్టట్లేదనేసి మా మాతో వర్కౌట్ చేపిస్తున్నారా అని అనిపిస్తుంది.
ఈ వ్యూ చాలా బాగుంది. నేను మార్నింగ్ 10 o'clock వచ్చా కదా, కరెక్ట్ ఓపెనింగ్ టైంకి. అసలు జనాలే లేరు. ఇప్పుడు 1 అవుతుంది. ఫుల్ క్రౌడ్, లైన్లో నిలబడి మరీ టికెట్ తీసుకుంటున్నారు. సో మీరు రావాలనుకుంటే ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత